శ్రీ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామివారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లోటస్ టెంపుల్లోని శ్రీ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామివారు ఉన్నారు. స్వయంభు తమిళనాడులో అనంతమంగల్ అనే గ్రామంలో వెలిసినారు. ఇది 10,000 సంవత్సరాల క్రితమే అక్కడ వెలిసింది. ఇప్పుడు మన తెలంగాణలోని యాదగిరిగుట్టలో లోటస్ టెంపుల్ నందు శ్రీ 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 యజ్ఞేశానంద నాథ బ్రహ్మ శ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి గారిచే శ్రీ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి వారిని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ భక్తుల కోరికలు ఎంతగానో నెరవేరుతున్నాయి. కోరికలు నెరవేరాలంటే శ్రీ స్వామివారి మూలమంత్రం 14 సార్లు చదువుతూ స్వామివారి చుట్టూ 14 సార్లు ప్రదక్షిణలు చేసి మరుసటి రోజు నుండి 90 రోజులు మూలమంత్రం చదవాలి. ఇట్లు చేసినచో మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. జై శ్రీ ఆంజనేయం. ఈయన స్వయంమాయనం జరిగే టైంలో రావణాసురుడిని సంహరించి శ్రీమన్నారాయణుడు వెళ్ళిపోతారు వైకుంఠానికి. అక్కడి నుంచి కింద రావణాసురుడి యొక్క సంతతి సముద్ర గర్భంకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే మళ్ళీ మరి ఒకసారి యుద్ధం ప్రకటించడానికి వైకుంఠం మీద. ఇది నారదుల వారు గ్రహించి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఇలా కింద జరుగుతున్నది, మీరు మళ్ళీ అవతారం ఎత్తాలంటే శ్రీమన్నారాయణ ఏం చేస్తారంటే మేము అవతారం ఎత్తము, కింద చిరంజీవి హనుమాన్ ఉన్నారు వారికి సహకరిస్తామని మొట్టమొదట శ్రీమన్నారాయణుడు శంఖచక్రాలు ఇచ్చారు. తర్వాత బ్రహ్మ కమండలం ఇచ్చారు, ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చారు, మిగతా దేవతలందరూ ఇచ్చారు వారి ఆయుధాలు. కానీ శివుడు నేత్రం ఇచ్చి త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన సంహరించి సంపూర్ణ రామాయణం మూలమంత్రం ఉంది. ఆ మూలమంత్రం చదువుతూ 14 సార్లు ఆయన చుట్టూ ప్రదర్శన చేసి కోరిక రాసుకొని మొదటి రోజు నుంచి 90 రోజుల పాటు ఆ శ్లోకం ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటే 100% మీ కోరిక నెరవేరుతుంది. కోరిక అని అంటే మన పిల్లలు పుట్టడం కోసం కానీ, లేకపోతే పిల్లల చదువులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, వీటి గురించి రాసుకునేవారు. డబ్బు గురించి రాయకూడదు. అది